అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా సమర్పించు దానియేలు మరియు ప్రకటన గ్రంథ ప్రవచనాలకు మిమ్మలను మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాము. ముందే గీయబడిన దేవుని నమూనా. ఏంటి ఈ నమూనా? ముందే దేవుడు ఏర్పాటు చేసి ప్లాన్ చేసి పెట్టారు. ఈ అంశం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయములన్నీ కూడా బైబిల్ నుండి ఈ చిన్న పుస్తకంలో మీ కొరకు పొందుపరిచించాం. దీనిని పొందాలంటే, ఉచితంగా మీరు పొందాలంటే ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే ఈ పుస్తకాన్ని మీకు పంపించడానికి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. లేక ఆ వెబ్సైట్ని మీరు దర్శించండి. మీ చేతుల్లో ఈ పుస్తకాన్ని, ఎంతో ఇన్ఫర్మేషన్ కలిగిన ఈ పుస్తకాన్ని మీ చేతుల్లో పెట్టాలని మేము ఆశిస్తున్నాం. అంతా ఉచితంగా దేవుని కృపను బట్టి. ముందే గీయబడిన దేవుని నమూనా ఏంటో ప్రార్థన చేసుకుని మనం తెలుసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రములు. ఈ పాఠము ద్వారా, ఈ విషయముల ద్వారా మాతో మాట్లాడమని మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించి సంపూర్ణంగా మా హృదయాలను స్వాధీనం చేసుకుని మా మనోనేత్రములు తెరవమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు ఎప్పుడు కూడా అన్నీ కూడా క్రమముగా ముందే ఏర్పాటు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఏ విషయంలో కంగారు పట్టం కానీ, అధైర్యపట్టం కానీ మనం చూడట్లేదు. ఎంత చక్కటి నాయకుడిగా, సృష్టికర్తగా, విమోచకుడిగా మన దేవుడు ఉన్నాడో మనం తెలుసుకోవచ్చు. దేవుడు ఆయన బలమైన హస్తముతో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం యొక్క బానిసత్వము నుండి వారిని బయటకు తీసుకొని వచ్చారు. మోషే అనేకసార్లు అంటాడు, ఇది మానవునికి సాధ్యము కానిది. ఏ మానవునికి సాధ్యం కానిది. ఎందుకంటే ఆ టైంలో ఐగుప్తు చేతిలో నుండి, ఐగుప్తు యొక్క గుప్పిట్లో నుండి ప్రజలను బయటికి తీయడం అంటే అది మానవులుగా సాధ్యం కానిది. ఓన్లీ గాడ్, దేవునికి మాత్రమే అది సాధ్యము. దేవుడు ఆయన ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్న వారి బానిసత్వాన్ని చూసి, వారి కన్నీరును చూసి, వారి మొరను విని దేవుడు వారిని, ఐగుప్తీయులను శిక్షించి ఆయన ప్రజలను బయటకు తీసుకొని వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు చక్కగా వారిని ఎర్ర సముద్రము దాటించి దేవుడు వారిని బయటకు తీసుకుని వచ్చిన తర్వాత సీనాయి పర్వతము ఆ ప్రాంతంలో దేవుడు వారిని ఆ కొండల మధ్యన చక్కగా భద్రపరిచి, రాత్రి వేళ అగ్నిస్తంభంగా, పగటి వేళ మేఘస్తంభంగా వారిని కాచి కాపాడుతూ, ప్రతిరోజు వారికి భోజనం చేయడానికి మన్నా ఇస్తూ, ఇప్పుడు దేవుడు ఆయన 10 ఆజ్ఞలను అనుగ్రహించిన తర్వాత దేవుడు మోషేకి ఏమి తెలియచేశారో చూద్దాం. దేవుడు మోషేను ఏమి నిర్మించమని కోరెను మరియు ఎందుకు?
ఏం చేయమని దేవుడు కోరారు? చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాము. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనము. దేవుడు అంటున్నారు, నేను వారి మధ్యలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును లేక ప్రత్యక్ష గుడారమును నిర్మింపవలెను. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఈ మాటల ద్వారా దేవుని యొక్క స్వభావాన్ని నువ్వు గుర్తిస్తున్నావా ప్రియ సహోదరుడ, సహోదరి? ఏమంటున్నారు దేవుడు? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అంటే దేవుని యొక్క ఆశ ఏంటి? ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా వారి కుమారులు, కుమార్తెలు వారి కళ్ళ ముందు ఉండాలని ఆశపడతారు. పిల్లలందరూ కలిసి మాట్లాడుకుంటుంటే తల్లిదండ్రులు కూడా వారి మధ్యలో ఉండాలని మనకు ఆశ ఉండదా? మన సృష్టించిన మన దేవునికి అలాంటి ఆశ ఉండదా? దేవుడు అంటున్నారు, నేను వారి మధ్యలో నివసించాలి, మీ మధ్యలో నేను ఉండాలి. దేవుని ప్రజలు ఆ టైంలో ఆ అరణ్యం ప్రాంతంలో వారు డేరాల్లో, గుడారాల్లో జీవిస్తూ ఉంటే దేవుడు ఏమన్నారో తెలుసండి? నాకు కూడా ఒక గుడారాన్ని నిర్మించండి, నాకు కూడా ఒక గుడారాన్ని నిర్మించండి. అందరూ డేరాల్లో ఉంటే దేవుడు ఒక మంచి పెద్ద భవనాన్ని నిర్మించమని అడగలేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా ఏది మనల్ని అడిగినా అది ఎప్పుడు మనం చేయగలిగిందే, మనకు సాధ్యమైందే దేవుడు మనల్ని అడుగుతారు. ప్రియులరా, ఎంత చక్కటి దేవుడు! మన బలహీనతలను అర్థం చేసుకున్న దేవుడు, మన పరిస్థితిని గ్రహించిన దేవుడు. వారి మధ్యలో నేను నివసించాలి కాబట్టి నాకు ఒక గుడారమును, ప్రత్యక్ష గుడారమును, ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమని దేవుడు మోషేకి సెలవిచ్చారు. తన ప్రజలు ప్రత్యక్ష గుడారము మరియు దాని సేవల నుండి ఏమి నేర్చుకోవాలని దేవుడు ఆశించాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది 77వ కీర్తన 13వ వచనము. 77వ కీర్తన 13వ వచనములో, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. అంటే అసలు అర్థం ఏంటో తెలుసండి? దేవా నీ మార్గము పరిశుద్ధమైనది మరియు నీ మార్గము ప్రత్యక్ష గుడారము అందు ఉన్నది. అంటే ఏంటి ప్రియులరా? దేవుని దగ్గరికి చేరే మార్గము ఎక్కడుందో తెలుసా? దేవుని ఆలయంలో ఉన్నది. కొన్ని సంవత్సరాల కిందట మేము ఫిలిప్పీన్స్ దేశంలో ఉంటున్నప్పుడు మా కుమారుడు 4 సంవత్సరాల వయసు అప్పుడు ఒకసారి మేము మనీలా పట్టణానికి ఒక పెద్ద మీటింగ్కి వెళ్ళాం. ఆ మీటింగ్లో 5,000 మంది కంటే ప్రజలు ఉన్నారు. ఆ పెద్ద మీటింగ్లో మా చిన్న కుమారుడు 4 సంవత్సరాల వయసు ఈ బిడ్డ తప్పిపోయాడు. తప్పిపోయినప్పుడు మేము వెతుక్కుంటున్నాం. ఒక 10 నిమిషాలు నేను వెతికాను. మా స్నేహితులు అందరూ కూడా అన్ని వైపులు వెళ్ళి ఆ బిల్డింగ్లో వెతుకుతున్నారు. ఆ 10 నిమిషాలు 10 సంవత్సరాలుగా నాకు గడిచింది. ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయాడో వెతుకుతూ ఉన్నా. ఆ టైంలో ఏ గుంటలైనా పడిపోయాడా, ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోయారా, మరలా నాకు కనపడతాడా లేదా అని నా హృదయము ఎంత బాధపడిందో నేను మీకు మాటల్లో చెప్పలేను. కానీ ఆ కుమారుడు ఆ తప్పిపోయిన స్థితిలో ఇప్పుడు తండ్రి దగ్గరికి ఎలా తిరిగి రావాలో తెలుసా? తెలీదు. కొంచెం సేపు అయిన తర్వాత నేను తప్పిపోయాను. కానీ తల్లిదండ్రులకు దగ్గరికి వెనక్కి రావడానికి ఆ బిడ్డకి దారి తెలుసా? తల్లిదండ్రుల ఫోన్ నంబర్ తెలుసా? లేదు ప్రియులరా. మానవుల పరిస్థితి కూడా అలాగే ఉంది. తప్పిపోయిన మానవులమైన మనము దేవుని దగ్గరికి ఎలా తిరిగి వస్తామో, ఎలా తిరిగి రావాలో మనకు ఒక దారి చూపించడానికి దేవుడు ఆ దారిని ఎక్కడ పెట్టారంటండి? దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, ప్రత్యక్ష గుడారము నందున్నది. అంటే దేవుని దగ్గరికి చేరే ఆ మార్గము ఈ గుడారము
చూపిస్తుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకు ఒక మ్యాప్ కావాలి. దేవుని దగ్గరికి చేరాలంటే, పాపములో పడిపోయిన మానవుడు మరలా దేవుని దగ్గరికి చేరాలంటే ఆ దారి ఏంటి? దేవుని ఆలయములో ఆ దారి మనకు కనపడుతుంది ప్రియులారా. చాలా అద్భుతమైన విషయాలని దేవుని గుడారం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అంటే రక్షణ ప్రణాళిక దేవుని యొక్క గుడారమునందు. అందుగురించే దేవుడు మోషేకి తెలియచేశారు. ఈ విషయములన్నీ కూడా మోషే, నీ ఆలోచనల ప్రకారంగా కాదు, నీ ఉద్దేశాల ప్రకారంగా కాదు, నేను చూపించిన విధానంలో దీన్ని చేయాలి. మోషే ప్రత్యక్ష గుడార నిర్మాణానికి నమూనాలను ఎక్కడి నుండి పొందాడు? అవును, ఈ ప్రత్యక్ష గుడారమును నిర్మించడానికి ఆ డీటెయిల్స్, ఆ కొలతలు, ఆ నమూనాలు ఎక్కడి నుండి మోషే పొందాడు? దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడే సెలవిచ్చారు. నిర్గమకాండము 25వ అధ్యాయము 40వ వచనంలో, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. మోషే, నీ ఆలోచనలు బట్టి కాదు, నీ ఉద్దేశాలు బట్టి కాదు, నేను నీకు చూపించి ఉన్నాను కదా, ఆ రూపం ప్రకారంగా, ఆ నమూనా ప్రకారంగా నీవు సమస్తము చేయాలి. దాని కొలతలు, దాని ఉపకరణములు, ఆ ఉపకరణములు ఏది ఎక్కడ ఉండాలి అంతా కూడా నేను నీకు చూపించిన విధానంగానే చేయటానికి జాగ్రత్త పడమని దేవుడు మోషేకి హెచ్చరిక చేశారు. అంటే దేవుడు నిర్మించమని చెప్పిన ఆ గుడారానికి అన్ని కొలతలు, ఉపకరణములు అన్నీ కూడా దేవుడు మోషేకి చాలా జాగ్రత్తగా చూపించారు. ఆవరణములో ఏ ఉపకరణములు ఉన్నవి? అవును ప్రియులరా, దేవుడు నిర్మించమని చెప్పిన ఆ గుడారము, ఆ పరిశుద్ధ స్థలానికి 3 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు మొట్టమొదటి భాగమైన ఆవరణానికి వెళ్ళి చూద్దాం. ఆవరణములో ఏమి ఉపకరణములు ఉన్నవి? నిర్గమకాండము 29వ అధ్యాయము 18వ వచనములో, బలిపీఠం మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను, అది యెహోవాకు దహన బలి. మొట్టమొదటి ఉపకరణము ఏంటో తెలుసండి? దహన బలి పీఠము. ఆ దహన బలి పీఠం మీద వారు ప్రతిరోజు కూడా అర్పణలు, ఆ బలి పశువులను అక్కడ దేవునికి అర్పించేవారు. దహన బలిపీఠము మొట్టమొదటి ఉపకరణము. ఇది ఆవరణంలో మనకు కనపడుతుంది. అటు తర్వాత ఈ మొట్టమొదటి ఈ దహన బలిపీఠాన్ని మనం దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఏం కనపడుతుందో తెలుసండి? నిర్గమకాండము 30వ అధ్యాయము 17-18 వచనములు, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును, ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. గమనిస్తున్నారా ప్రియులరా? ఇప్పుడు రెండవ ఉపకరణం ఏంటి? ఇత్తడి గంగాళము. అంటే ఎందుకు ఇత్తడి గంగాళము? అందులో ఏముంటుంది? నీళ్లు ఉండేవి. ఎందుకంటే యాజకులు ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళకముందు వారు చేతులు, పాదములు కడుక్కోవలసి ఉంటుంది. ఎందుకంటే దహన బలిపీఠం దగ్గర గొర్రెపిల్లను వధించేవారు. ఆ బలి పశువులను వధించి వాటిని దహించేవారు. ఇప్పుడు దేవాలయంలోనికి వెళ్ళవలసి వచ్చినప్పుడు వారి చేతుల్ని, పాదాలని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ ఇత్తడి గంగాళములో నీళ్లుండేవి. గమనిస్తున్నారా ప్రియులరా? మొట్టమొదటి ఉపకరణం ఏంటండి? దహన బలిపీఠము. రెండవ ఉపకరణం ఏంటి? గంగాళము. దహన బలిపీఠము దేనికి గుర్తుగా ఉందో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణానికి. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువపై నీ కొరకు, నా కొరకు మరణించారు, ఒక బలి పశువుగా. అవును ప్రియులరా, దేవాలయం దగ్గరికి నీవు నేను వచ్చినప్పుడు మొట్టమొదటిగా
మనకు కనపడేది ఏంటో తెలుసా? ఆ దహన బలిపీఠమా. ఆ దహన బలిపీఠం మీద అలా చూస్తే ఆ బలి పశువు వధింపబడి అది దహించబడుచు ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము మనకు జ్ఞాపకం వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు కూడా రాలేరు. అంటే ఒక పాపి తండ్రి దగ్గరకు రావాలంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అందుగురించే ఈ దేవాలయం దగ్గరకు, అంటే దేవుని దగ్గరికి మనం రావడానికి ఇష్టపడినప్పుడు మనల్ని మొట్టమొదటిగా కలుసుకునేది ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ దహన బలిపీఠము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ మరణానికి గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు రెండో ఉపకరణము ఆ గంగాళము. ప్రియులరా, పరిశుద్ధ స్థలములో ఏ 3 ఉపకరణములు వస్తువులు ఉన్నవే? ఇప్పుడు ఆవరణము నుండి మనం లోపలికి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలో 3 ఉపకరణములు ఉన్నవే. మొట్టమొదటిది, సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, అర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలెను. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగానే ఆ దక్షిణ వైపున మనకు కనపడేది ఆ సముఖపు సన్నిధి రొట్టెల బల్ల. అంటే ఆ బల్ల మీద 12 రొట్టెలు పెట్టేవారు. ఈ 12 రొట్టెలు దేవునికి 12 గోత్రములకి సూచనగా ఉన్నవి. అంటే ఈ 12 రొట్టెలు పరిశుద్ధ స్థలములో ఉండటం వలన దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఎల్లప్పుడూ కూడా ఈ 12 గోత్రముల ఇశ్రాయేలు ప్రజలను ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో వారు జీవిస్తున్నారు. దేవుడే వారిని పోషిస్తున్నారు, దేవుడే వారిని కాపాడుతున్నారన్న ఆ విషయము వారికి జ్ఞాపకము చేసేది. తర్వాత ఇంకొక ప్రక్క దక్షిణ వైపున మనం చూస్తే, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలనని చెప్పమనెను. అవును, ఇంకొక ఉపకరణం ఏంటండి పరిశుద్ధ స్థలములో? సన్నిధి బల్ల లేక సముఖపు రొట్టెల బల్ల. రెండవది దీపవృక్షము. మేలిమి బంగారముతో చక్కగా మంచి ఆ యొక్క నకిషి పనిగా దేవుడు చేయించారు. ఆ దీపవృక్షము చాలా అందంగా ఉండేది. అందులో ఒలీవ నూనెతో ఆ దీపాలని వెలిగించేవారు. దీపవృక్షము. అటు తర్వాత ఇక 3వ ఉపకరణము పరిశుద్ధ స్థలములో మొట్టమొదటిది ఆ సన్నిధి రొట్టెల బల్ల, తర్వాత దీపవృక్షము. ఇప్పుడు 3వది ధూపవేదిక. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను. ఇక యాజకులు వచ్చి అక్కడ ధూపము వేసేవారు. ఇది పరిశుద్ధుల ప్రార్థనలకు గుర్తుగా ఉంటుంది. ప్రియులారా, ఎంత అద్భుతంగా దేవుడు ఏ ఉపకరణము ఎక్కడ ఉండాలి, ఆ కొలతలు అన్నీ కూడా దేవుడే ఏర్పాటు చేశారు. 6వ ప్రశ్న, ఏ ప్రత్యేక వస్తువు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నది? ఇప్పుడు మనము ఆవరణమును చూసాము, దహన బలిపీఠము, తర్వాత గంగాళము చూసాము. అటు నుండి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చాము. పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెల బల్ల, తర్వాత దీపవృక్షము, అటు తర్వాత దహన ధూప వేదికను మనం చూసాము. ఇప్పుడు పరిశుద్ధ స్థలమును దాటి ఇప్పుడు లోపలికి 3వ భాగము అతి పరిశుద్ధ స్థలానికి మనం వెళుతున్నాము. అతి పరిశుద్ధ స్థలములో ఒకే ఒక్క ఉపకరణము ఉన్నది, చాలా ప్రత్యేకమైన వస్తువు. అదేంటో దేవుని వాక్యం సెలవిస్తుంది. నిర్గమాకాండము 26వ అధ్యాయము 34వ వచనములో, అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము
ఉంచవలెను. వావ్! అతి పరిశుద్ధ స్థలములో అక్కడ మందసము దేవుడు ఏర్పాటు చేశారు. ఆ మందసము పైన 2 దూతలు వారి యొక్క ముఖములు క్రిందకి చూస్తున్నట్లు, వారికి రెక్కలు, ఒక రెక్క పైకి ఒక రెక్క క్రిందకు ఉన్నట్లు కనపడుతుంది. ఆ 2 దూతల మధ్యలో ఏముందండి? కరుణాపీఠము ఉంచవలెను. కరుణాపీఠం అంటే దేవుని యొక్క సింహాసనానికి గుర్తుగా ఉంది. ఆ 2 దూతల మధ్యన అంటే దేవుని సింహాసనానికి ఇరువైపులా 2 కెరూబులు ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాము. ఆ కెరూబులు అలా క్రిందికి చూస్తున్నారు. ఆ కరుణాపీఠము మీదకి వారు చూస్తూ ఉన్నారు. ఎందుకు అలా చూస్తున్నారు తెలుసా? వారు ఆశ్చర్యపోతున్నారు. దేని గురించి వారు ఆశ్చర్యపోతున్నారు? దేవుడు మానవుల పట్ల ఎంత ప్రేమ, ఈ దేవాతి దేవునికి ఈ మానవుల పట్ల ఎంత ప్రేమ దేవుడు చూపిస్తున్నారు అనే ఆ ఆశ్చర్యాన్ని ఆ 2 దూతలు, ఆ 2 కెరూబులు, ఆ 2 దూతలు మాత్రమే కాదు, పరలోకములో ఉన్న దూతలందరూ కూడా మానవునికి దేవునికి మధ్యనున్న ఈ ప్రేమ, ఈ సంబంధాన్ని చూసి ఆశ్చర్యపోతున్నట్లు మనం గమనిస్తున్నాము. ఇప్పుడు మందసము లోపల ఏమున్నది? అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ ఒక్క ప్రత్యేకమైన వస్తువు ఆ మందసము. ఆ మందసము ఒక పెట్టెలాగా ఉన్నది. ఆ మందసములో లోపల ఏమున్నదో చూడాలని మీకు ఆశగా ఉన్నదా ప్రియులరా? ఏమున్నదో తెలుసా? నిర్గమకాండము 25వ అధ్యాయము 20-21 వచనాల్లో, నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలెను, నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. గమనిస్తున్నారా ప్రియులరా? ఆ మందసములో ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అండి? ప్రాముఖ్యమైనది ఏమన్నా తెలిసింది? ఆ పెట్టెలో దేవుడు కొండ మీద ఆయన స్వహస్తముతో రాసి మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చారే, ఆ 2 రాతి పలకల్లో 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా, ఆ 2 రాతి పలకలు, 10 ఆజ్ఞలు కలిగిన ఆ 2 రాతి పలకలను దేవుడు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఆ మందసములో ఉంచాలి. కాబట్టి ఆ పెట్టెలో అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ మందసములో ఏమున్నావండి? దేవుని యొక్క శాసనములో దేవుడు తన స్వహస్తముతో రాసిచ్చిన 10 ఆజ్ఞలు. మరలా ఒక చిన్న మన్నాతో ఉన్న బుడ్డి ఒకటి, తర్వాత మరి చిగురించిన అహరోను కర్ర కూడా అందులో ఉన్నాయి. కానీ ప్రాముఖ్యంగా ఈ పెట్టెలో దేవుడు ఇచ్చిన శాసనాలు మనకు కనపడుతున్నాయి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 4-5 వచనాల్లో, మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు రాసినట్టు యెహోవా ఆ పలకల మీద రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తర్వాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని. యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో ఉంచితిని. ఎవరు మాట ప్రకారంగా? దేవుని మాట ప్రకారంగా దేవుడు రాసిచ్చిన ఆ 10 ఆజ్ఞలను మోషే అతి పరిశుద్ధ స్థలములో ఆ నిబంధన మందసంలో పెట్టమని దేవుని మాట ప్రకారంగా దేవుడు మోషే చేశాడు. గమనిస్తున్నారా నా ప్రియ స్నేహితులారా? దీని అర్థం ఏంటి? రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. అంటే ఆ పెట్టి లోపలేమో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు, ఆజ్ఞతిక్రమమే పాపము. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ఆ పెట్టి లోపల, ఆ పెట్టి పైన కరుణాపీఠము. గమనిస్తున్నారా? ఆ కరుణాపీఠములో అంటే పాపం చేసిన మనము, పాపం వలన వచ్చే జీతము మరణము. నీవు నేను మరణించాలి ప్రియ సహోదరి సహోదరుడా. కానీ ఆ ఆజ్ఞలు పైన ఏమున్నదండి? కరుణాపీఠము. కరుణాపీఠము దేవుని యొక్క సింహాసనానికి గుర్తుగా ఉంది. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనకు కరుణ, మనకు క్షమాపణ, ఆయన రక్తము ద్వారా
మనకు పాపక్షమాపణ కలుగుతుందని అది చూపిస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అందుకే ఆ మందసానికి పేరేంటండి? నిబంధన మందసము. అవును ప్రియులరా, మనమందరం పాపం చేసిన వారమే, ఆ 10 ఆజ్ఞలను మీరిన వారమే. అందుకు మన గురించి దేవుడు కరుణాపీఠము, కరుణ, వాత్సల్యత, క్షమాపణ దేవుడు మన కొరకు, నీ కొరకు ప్రత్యేకంగా నా కొరకు ఏర్పాటు చేశారు. విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకై 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు, ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇచ్చేటువంటి బైబిల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్ లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి, వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి. 8వ ప్రశ్న, పాపము నిమిత్తము జంతువులను బలి ఇచ్చినప్పుడు పాపమునకు ఏమి జరిగెను? అవును, ఆ గుడారము దగ్గర బలి పశువులను వధించేవారు. ఆ బలి పశువులను వధించినప్పుడు పాపానికి ఏం జరుగుతుంది? ఒక పాపి వచ్చి ఒక బలి పశువును, ఒక గొర్రెపిల్లను వధించినప్పుడు ఏం జరుగుతుందో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. లేవీకాండము 1వ అధ్యాయము 4వ వచనములో, అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షమున అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించవలెను. ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఒక బలి పశువుని తీసుకొని రావాలి. ఆ బలి పశువుని తీసుకొని వచ్చి దేవాలయం దగ్గర తీసుకొని రావాలి. ఆ బలి పశువు మీద చేతులు ఉంచి తన పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఆ పాపి ఆ బలి పశువును వధించాలి. అంటే ఏం జరుగుతుందో తెలుసండి? ఇక్కడ ఒక పాపి దాని మీద ఆ బలి పశువు మీద చేతులుంచి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు పాపము ఈ పాపి నుండి ఆ బలి పశువు మీదకి బదిలీ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. గమనిస్తున్నారా? మన పాపములను బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిక్షించబడ్డారు, వధించబడ్డారు. ఒకరోజు యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన ఏ పాపం చేయలేదు, కానీ ఆయన ఏ పాపము చేయకపోయినప్పటికీ నీ కొరకు, నా కొరకు ఆయన వధింపబడి ఉన్నారు. ఆ గుడారములో వధింపబడిన ఆ బలి పశువు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, అందుగురించి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ వ్యక్తికి పాపక్షమాపణ కలుగుతుంది. ఒకసారి ఆ బలి పశువును తీసుకుని వచ్చి ఆ పాపి చేతులుంచి పాపాన్ని ఒప్పుకున్న తర్వాత ఆ బలి పశువును వధించిన తర్వాత ఇప్పుడు పాపము బదిలీ అయిందని మనం తెలుస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆ పాపి ఇక చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. పాపము పోయిన వానిగా, పాపము కడగబడిన వ్యక్తిగా ఇంటికి వెళ్ళొచ్చు. జనాంగం అంతటి కొరకు బలి పశువును అర్పించినప్పుడు పాపమునకు ఏమీ జరిగను. ఇప్పుడు ఇశ్రాయేలు సమాజం అంతా కూడా పాపం చేస్తే వారి అందరి పాపానికి ఒక కోడె దూడను వధించాలి. వధించినప్పుడు ఏం జరుగుతుంది? యాజకుడు ఏం చేస్తారో తెలుసండి? ఆ యాజకుడు ఆ రక్తములో ఆ బలి పశువును వధించిన తర్వాత
ఇప్పుడు యాజకుడు ఆ రక్తాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఆ రక్తాన్ని తీసుకున్న తర్వాత యాజకుడు ఏం చేస్తున్నాడు? ఆ యాజకుడు ఆ రక్తములో తన వేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దాన్ని ప్రోక్షించవలెను. అవును, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ పాపము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందండి? ఆ సమాజం నుండి అందరూ వారు చేసిన పాపము ఇప్పుడు ఎక్కడికి బదిలీ అయింది? దేవాలయంలో ఉన్న పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న ఆ తెరకు బదిలీ అయింది. గమనిస్తున్నారా? ట్రాన్స్ఫర్ ఆఫ్ సిన్. యేసు మన కొరకు ఏ 2 ప్రత్యక్ష గుడారపు చిహ్నాలను లేక గుర్తులను నెరవేర్చాడు. అవును, గమనిస్తున్నారా ప్రియులరా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో క్రీస్తు అను మన పస్కా పశువు మన కొరకు వధింపబడిన. గమనిస్తున్నారా? ఆ గుడారము దగ్గర వధింపబడిన ప్రతి బలి పశువు ఎవరికి గుర్తుగా ఉన్నదండి? నీ రక్షకుడు, నా రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నారు. మన పస్కా పశువు, మన పస్కా బలి అర్పణైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ఎందుకంటే నిజంగా ఆ గొర్రెలను వధించడం వలన పాపక్షమాపణ రావడం లేదా? ఆ గొర్రె ఎవరికి చిహ్నంగా ఉన్నది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి. నేను మరణించవలసిన స్థానంలో ఆయన నా కొరకు మరణించారు. ఒక దేవుడు పాపి అయిన నా కోసం మరణించటమా? ఎంత అద్భుతమైన విషయము గురించి ఈ బైబిల్ బోధిస్తుంది. ఎంత ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పట్ల వ్యక్తపరిచారు. శాశ్వతమైన ప్రేమ. కాబట్టి మొట్టమొదటిది ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పస్కా బలి పశువుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ గుడారము దగ్గర ఇంకెవరు కావాలి? బలి అర్పణ మాత్రమే కాదు, యాజకుడు అవసరమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. హల్లెలూయా! మన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కేవలము బలి పశువు మాత్రమే కాదు, ఆయన పస్కా గొర్రెపిల్ల మాత్రమే కాదు, ఆయన మన ప్రధాన యాజకుడు కూడాను. హల్లెలూయా! మన ప్రధాన యాజకుడు. ఈ భూమి మీద ఉన్న ప్రధాన యాజకులు వారు ముసలివారైపోయి వారు చనిపోయేవారు. అవును, తర్వాత ఇంకొక ప్రధాన యాజకుడు రావాలి. కానీ మన ప్రధాన యాజకుడైతే ఆయనకి మరణం లేదు. నిత్యము నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ జీవిస్తూ ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న ఆ ప్రధాన యాజకులైతే వారు పాపులే. వారు పాపం చేసినప్పుడు వారి పాపాలకి ముందు పాప క్షమాపణ పొందిన తర్వాత ఇతరుల కొరకు వారు విజ్ఞాపన చేయవచ్చు. కానీ మన ప్రధాన యాజకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ పాపమును కూడా చేయలేదు. అంటే ప్రధాన యాజకులలో శ్రేష్ఠుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మన బలి పశువు మాత్రమే కాదు, మన ప్రధాన యాజకుడు కూడా. మన ప్రియ స్నేహితులారా, యేసు మనకు ఇచ్చిన నీతి గురించి బైబిల్ ఏ 6 అద్భుతమైన వాగ్దానాలను ఇస్తుంది. 6 అద్భుతమైన వాగ్దానాలను బైబిల్ ఇస్తుంది. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చాలా ప్రాముఖ్యమైన మాటలు. మన పాపములను మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో, అవును ప్రియులరా, ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, వెంటనే మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు. ఈరోజు నీ పాపం గురించి నువ్వు బాధపడుతున్నావా? ఆ పాప భారము మోయలేక నీవు నలిగిపోతున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి,
అది ఏ పాపమైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, నమ్మదగిన వాడు, నీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను విడుదల చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆ 6 వాగ్దానాల్లో మనం చూద్దాం. మొట్టమొదటిది, ఆయన మన గత పాపములను తన నీతితో కప్పి మనలను నిర్దోషులుగా ఎంచెను. హల్లెలూయా. ప్రతి పాపమును, నిజంగా పాపం అనేది చాలా బరువుగా ఉంటుంది. ఒక పాపం చేసినప్పుడు ఎన్నో బస్తాల బరువు మన భుజాల మీద పెట్టినట్లు మనకు అనిపిస్తుంది. కానీ మన గత పాపములను తన నీతితో కప్పి మనల్ని నిర్దోషులుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంచుతారు. ఈరోజు ఆ పాప భారం నుండి నీవు బయటికి రావచ్చు ప్రియ సహోదరుడా, సహోదరి. ఆ విమోచన, ఆ విడుదల మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నీవు పొందొచ్చు. మనలను దేవుని స్వరూపంలోనికి పునరుద్ధరించనని యేసు వాగ్దానం చేశాను. మన పాపాలని ఆయన మనల్ని క్షమించడం మాత్రమే కాదు, ఏంటో తెలుసండి, మన పాపాలని క్షమించి మనల్ని ఆదిలో దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించుకున్నారు. అంటే నీవు నేను దేవుని స్వరూపంలో చేయబడిన వారము. మన పాపాలను క్షమించి మరలా ఆయన స్వరూపంలోనికి తిరిగి మరలా మనల్ని నడిపించుకోవటానికి, మార్చుకోవడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో ఈ చక్కటి వాగ్దానము మనకు కనపడుతుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని అనే కోరికను మరియు శక్తిని యేసు మనకిస్తాడు. మనము మన ఆదిమ తల్లిదండ్రులు పాపం చేసినప్పుడు ఏం జరిగింది? ఒక్కసారి మన ఆదిమ తల్లిదండ్రులు పాపం చేసిన తర్వాత ఇక దేవుణ్ణి చూడాలి అన్న ఆలోచన వారికి కలగట్లేదు. అందుకే ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత దేవుని నుండి వారు పారిపోయారు. ఆ ఏదెను తోటలో ఆ పొదల చాటుకి, ఆ చెట్ల చాటుకి వెళ్ళిపోయారు. కానీ దేవుడు వెతుక్కుంటూ ఆదామవ్వల దగ్గరికి వచ్చారా? అవును ప్రియులరా, పాపం చేసిన మనస్సు దేవునికి తిరుగుబాటులో జీవిస్తుంది. కానీ ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాలని క్షమిస్తారో, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలన్న కోరిక మనలో పుట్టిస్తారు. కోరికను పుట్టించడం మాత్రమే కాదు, నెరవేర్చే ఆ శక్తిని కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహిస్తున్నారు. 4వది, దేవునికి ఇష్టమైనవి మాత్రమే చేయుటకు యేసు మనకు సహాయము చేయను. హల్లెలూయా. అవును, ఇక నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని క్షమించిన తర్వాత మన హృదయాన్ని ఆయన ఎలాగ మారుస్తున్నారు? ఇక దేవునికి ఇష్టమైనవి మనం చేయనట్లు మనకు సహాయం చేస్తారు. మన పాప స్థితిలో మనకిష్టమైనవి, మనకు నచ్చినవి మనం చేసుకుంటూ ఆ విధంగా పాపంలోనికి దిగిపోయాము. కానీ ఇప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఇప్పుడు ఆయనకిష్టమైనవి, అంటే మనకు మేలైనవి చేయడానికి ఆయన సహాయము చేస్తున్నారు. 5వది, ఆయన పాపరహితమైన జీవితమును మరియు ప్రాయచిత్త మరణమును మనకు ఆరోపించడం ద్వారా మరణ శిక్షను ఆయన తొలగిస్తారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈరోజే నీవు రావచ్చు ప్రియ సహోదరుడా, సహోదరి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అవును, మన మరణ శిక్షను సంపూర్ణంగా తొలగిస్తున్నారు. ఎందుకంటే క్రీస్తునందున్నవారు ఒక నూతన సృష్టిగా మార్చబడుతున్నారు. అలాంటి ఆ నూతన అనుభవము కలగాలని నీవు ఆశపడుతున్నావా? అవును, ఆ పాప భారము నుండి విడుదల అవ్వాలని నీకు ఆశ కలుగుతుందా? ఒక క్రొత్త జీవితాన్ని నేను జీవించాలి అని నీకు ఆశ కలుగుతుందా? యేసుక్రీస్తు వారి ద్వారా నీకు నాకు కలుగుతుంది. ఆ మరణ శిక్షను ఆయన తొలగిస్తున్నారు, మనల్ని బయటకు నడిపిస్తున్నారు. ఆయన తిరిగి వచ్చే వరకు మనలను నమ్మకంగా ఉంచుటకు సహాయపడు బాధ్యతను
యేసు స్వీకరించిన. ఎంత అద్భుతమో ప్రియ సహోదరుడా, సహోదరి. ఆయన తిరిగి వచ్చే వరకు మనకు సహాయం చేయడానికి. అంటే యూదా రాసిన పత్రిక 24వ వచనములో తొట్టిల్లకుండా నిన్ను కాపాడుటకు, అంత మాత్రమే కాదు, నేను నిర్దోషిగా తండ్రి ఎదుట నిలబెట్టుటకు ఆయన సమర్థుడని యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం తెలియజేస్తుంది. ఎంత చక్కటి దేవుడు నీకు నాకు ఉన్నారు. మనకి సహాయం చేయటానికి బాధ్యత తీసుకుంటున్నారు. తండ్రి ఎదుట మనల్ని నిలబెట్టడానికి. ఈ రోజున నీతిమంతుడగుటకు ఒకడు చేయవలసిన పని ఏదైనా ఉన్నదా? అవును, నేను నీతిమంతుడిగా అవ్వాలని నాకు ఆశ కలుగుతుంది. నీవు నీతిమంతులుగా అవ్వాలని నీకు ఆశ కలుగుతున్నప్పుడు మనం చేయవలసింది ఏదైనా ఉన్నదా? దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అవును, కేవలం ప్రభువా ప్రభువా అనేవారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. కానీ ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో, దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తారో అట్టివారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే దేవుడు తన చిత్తాన్ని ఆ కొండ మీద 2 రాతి పలకల మీద దేవుడు మోషేకి రాసిచ్చారు. ఏంటది? 10 ఆజ్ఞలు. దేవుని చిత్తము ఏంటి? దేవుని యొక్క 10 ఆజ్ఞలు. గమనిస్తున్నారా ప్రియులరా? దేవుని చిత్తం ఏంటి నీ జీవితంలో? ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటి? విగ్రహారాధన చేయకూడదు. నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటి? దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటము, తల్లిదండ్రులను సన్మానించటము. దేవుని చిత్తం ఏంటి? నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, వ్యభిచరింపకూడదు, అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. గమనిస్తున్నారా? నీ పొరుగు వాందేది కూడా ఆశించకూడదు. దేవుని చిత్తము మన జీవితాల్లో ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞలను మనం కైకొనుచు దేవుని చిత్తాన్ని నెరవేర్చు వారంగా ఉండాలి. ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో అట్టివారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎందుకంటే ఆజ్ఞలను అతిక్రమించువారు దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించగలరు? ఎందుకంటే పాపము దేవుని సన్నిధిలో ఉండలేదు కదా ప్రియులారా. గమనిస్తున్నారా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపములను బట్టి, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, అతడు నలుగొట్టబడను. అందుగురించి ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నట్లు దేవుడు పిలుస్తూ ఉన్నారు. 13వ ప్రశ్న, ప్రాయశ్చిత్త దినమున ఏమి జరిగను? అవును, ప్రతిరోజు ఆ దేవాలయం దగ్గర అక్కడ అర్పణలు అవి జరిగేవి. కానీ సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్త దినము అని ఉండేది. ఆ ప్రాయశ్చిత్త దినమున ఏం జరిగేది? లేవికాండము 16వ అధ్యాయము 30వ వచనము, ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్టు మీ నిమిత్తము యాజకుడి చేత ప్రాయశ్చిత్తము చేయబడను. అంటే సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి. అది ఎప్పుడు? పాప ప్రాయశ్చిత్త దినమున. అది ప్రతి సంవత్సరము 7వ నెల 10వ దినమున వచ్చేది. అప్పుడు ఇక ఇశ్రాయేలుల సమస్త పాపములు నుండి ఇక వారు పవిత్రపరచునట్లు దేవుడు ఆ ప్రాయశ్చిత్త దినమును ఏర్పాటు చేశారు.
గమనిస్తున్నారా? పురాతన ప్రాయచిత్తార్థ దినము భవిష్యత్తులో జరగబో పరలోకపు ఆలయ పవిత్రీకరణను సూచించినదా? అవును. ఆ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆ పాపపు ప్రాయచిత్త దినము దేనికి గుర్తుగా ఉందో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23వ వచనంలో, పరలోకముందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను, కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. ఈ భూమి మీద సంవత్సరానికి ఒకసారి 7వ నెల 10వ దినమున ఆ దేవాలయం యొక్క పవిత్రత దినముగా దేవుడు ఏర్పాటు చేశారు. ఆ రోజున ప్రత్యేకంగా దేవుని గొర్రె పిల్లని, ఒక దేవుని మేకని, ఆ పశువును, ఆ బలి పశువును వధించి, ఆ వధించడం ద్వారా దేవాలయము శుద్ధీకరణ చేయబడేది. అలాగే లోక పాపములన్నిటినీ కూడా మరి మానవులంగా మనందరం చేసిన పాపాల నుండి మనల్ని శుద్ధీకరించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఆయన పరలోకపు గుడారమును పరిశుద్ధపరుస్తున్నారు. మీరు అడగొచ్చు, పరలోకపు గుడారము ఎవరు అపవిత్రపరిచారు? ఏంటో తెలుసా ప్రియులరా? ఈ భూలోకంలో ఉన్న గుడారము సంవత్సరం అంతా ఆ ప్రజలు వారి పాపాలు ఒప్పుకున్నప్పుడు ఎక్కడికి బదిలీ అయ్యేవి? దేవాలయానికి, ఆ గుడారానికి ట్రాన్స్ఫర్ అయ్యేవి సంవత్సరం అంతా. అప్పుడు సంవత్సరానికి ఒక రోజున ఆ గుడారాన్ని పవిత్రపరిచేవారు. అలాగే మనము మన పాపాలను ఒప్పుకున్నప్పుడల్లా ఇప్పుడు మన పాపాలు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? పరలోకపు గుడారంనకు. మరి పరలోకపు గుడారం కూడా మన పాపములను బట్టి అపవిత్రపరచబడింది కదా. మరి పరలోకపు గుడారము ఎలా పవిత్రపరచబడుతుంది? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. శ్రేష్టమైన బలి వలనే పరలోకపు గుడారము పవిత్రపరచబడుతుంది. మరి ఆ శ్రేష్టమైన బలి ఏంటి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన నిష్కలంకమైన రక్తము, అది శ్రేష్టమైన బలి అర్పణ. ప్రియులరా, ఈ రోజున మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. ఆయన నిన్ను నీతిమంతునిగా మార్చడానికి, అవసరమైన అద్భుతాలను చేయనట్లు నీ జీవితాన్ని పూర్తిగా యేసు చేతికి అప్పగించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, మన రక్షకుడు, మన ప్రభువు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. నా కుమారుడా, నీ స్థానంలో నేను మరణించి ఉన్నాను. నా కుమార్తె, నీ స్థానములో నా ప్రాణాన్ని అర్పించాను. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయనను రక్షకుడిగా మనం స్వీకరించినప్పుడు ఏమవుతుంది? మనం పొందవలసిన శిక్ష ఆయన పొంది ఉన్నారు. కాబట్టి మనకి విమోచన, మనకి విడుదల, క్రీస్తునందు మనకి రక్షణ. ఎంత గొప్ప విషయమో! ఇట్టి భాగ్యమును మరలా నీతిమంతులంగా నీవు నేను అవ్వడానికి అవకాశం ఉన్నది. క్రీస్తు ద్వారా మాత్రమే, ఆయన నామమును మాత్రమే రక్షణ ఉన్నది. ఈరోజు అట్టి రక్షణ నీవు పొందడానికి ఇష్టపడుతున్నావా ప్రియ సహోదరి, సహోదరుడా? క్రీస్తుకును నిన్ను వేరు చేసే ఆ పాపం ఏంటి? ఈరోజు ఆ పాపాన్ని ఒప్పుకొని, ఆ పాప పరిస్థితిని ఒప్పుకొని, క్రీస్తు ద్వారా నీవు నీతిమంతురాలుగా అవడానికి నీకు కృప యేసుక్రీస్తు వారు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అట్టి కృపను స్వీకరించడానికి నీవు ఇష్టపడుతున్నావా? ఈరోజు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా నిమిత్తము మాతో నివసించడానికి మీరు ఇష్టపడుచున్నందుకు మీకు స్తోత్రములు. మోషే ద్వారా ఒక చక్కటి గుడారమును, పరిశుద్ధ స్థలమును నిర్మించమని చెప్పిన
గొప్ప దేవ, ప్రేమగల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు. మా పాపముల నిమిత్తము ఒక రక్షణ ప్రణాళికను మీ ప్రియకుమారుని ద్వారా మీరు ఏర్పాటు చేసి మాకు బయలుపరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మరలా మేము పవిత్రులంగా అయ్యే ఈ భాగ్యము కొరకు మీకు స్తోత్రములు. ఈరోజు మా పాపములు క్షమించి మీ రాజ్యమునకు వారసులుగా మమ్మల్ని ముద్రించుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మా ప్రార్థనా బృందము మీ ప్రత్యేక ప్రార్థనా విన్నపాలను స్వీకరించి మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయడానికి ఆలస్యం చేయకండి. లేక మీ ప్రార్థనా విన్నపములను prayer@aftv.in అనే అడ్రస్కు ఈమెయిల్ చేయమని కోరుచున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు కొన్ని అద్భుతమైన వాస్తవాలను వినాలని అనుకుంటున్నారా? ప్రస్తుతం మనం మనీలా బే మీదుగా 26 మైళ్ల కొరిగిడోర్ ద్వీపానికి రవాణా చేస్తున్న ఫెర్రీ వంతెనపై ఉన్నాం. ఇది సెకండ్ వరల్డ్ వార్ సమయంలో పసిఫిక్ తుఫాను యొక్క కన్ను. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సంవత్సరాలలో మనీలాను ఆక్రమణ సైన్యం నుండి రక్షించడానికి యునైటెడ్ స్టేట్స్ ఈ ద్వీపాన్ని బలోపేతం చేయడానికి $200 మిలియన్ పైగా పెట్టుబడి పెట్టింది. ఇక్కడ కొరిగిడోర్లో పోరాటం ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకోవడానికి మీరు చేయాల్సిందల్లా ఒకప్పుడు అమెరికన్ మరియు ఫిలిపినో సైనికులకు ఆశ్రయం కల్పించిన ఈ బాంబు దాడులకు గురైన సైనిక స్థావరాలను చూడడం. ఈ భవనం 1915లో తుఫానును తట్టుకునేంత బలంగా నిర్మించబడింది. కానీ డిసెంబర్ 1941లో ఇది జపనీస్ బాంబులకు మొదటి లక్ష్యం. సెకండ్ వరల్డ్ వార్ టైంలో పసిఫిక్ యుద్ధంలో అత్యంత భయంకరమైన పోరాటానికి సంబంధించిన కొన్ని దృశ్యాలివి. కొరిగిడోర్ తుఫాను యొక్క వాస్తవ కన్నని చెప్తారు. జపనీయులకు వ్యతిరేకంగా పోరాడిన తర్వాత ఉత్తర అమెరికాలోని నాయకులు జనరల్ డగ్లస్ మ్యాక్ ఆర్థర్కు జనరల్ జోనథన్ ని ఇక్కడ దళాలకు బాధ్యత వహించి ఆస్ట్రేలియాకు వెళ్లాలని చెప్పారు. నేను ఒకసారి ఫిలిప్పీన్ దేశ ప్రజలతో చెప్పాను, నేను తిరిగి వస్తానని. ఈ రాత్రి వేళ నేను మళ్ళీ అవే మాటలు చెప్తాను, నేను తిరిగి వస్తాను. జనరల్ జోనథన్ ఎం వైన్రైట్ ఒక అద్భుతమైన సైనికుడు. అతను సైనికుల మనమడు మరియు కుమారుడు మరియు అతను చాలా ధైర్యవంతుడు. అతను జపాన్ ఆక్రమణదారులను ఎదుర్కొని పోరాడారు. కానీ కొంతకాలం తర్వాత అధిక సంఖ్యలో ఉన్నవారు వారి సరఫరాలను తగ్గించారు. నిరంతరం బాంబు దాడి తర్వాత నీరు అయిపోయింది, ఆహారం అయిపోయింది, మందుగుండు సామాగ్రి అయిపోయింది. తన సైనికులను రక్షించడానికి తాను చేయగలిగేది లొంగిపోవడమని అతనికి తెలుసు. యుఎస్ మరియు మిత్ర రాజ్యాల దళాలు లొంగిపోయిన తర్వాత ఖైదీలను కొరిగిడోర్ నుండి బెటాన్ ద్వీపకల్పానికి ఫెర్రీ ద్వారా బదిలీ చేశారు. చారిత్రాత్మకంగా బెటాన్ డెత్ మార్చ్ అని పిలువబడే సమయంలో వేలాది మంది మరణించారు. వారు ఆకలి, దాహం, వ్యాధితో మునిగిపోయి వారిని బంధించిన వారి క్రూరత్వంతో చంపబడ్డారు. క్రూరమైన బెటాన్ మరణ కవాతు తర్వాత వెయిన్రైట్ను ఒక యుద్ధ శిబిరం జైలు నుంచి మరొక జైలుకు బదిలీ చేశారు. చివరికి జపాన్ల రక్షణలో ఉన్న చైనాలోని మంచూరియాలో ముగించాడు. అక్కడ అతను తన మనుషుల అన్ని గోప్యతలను భరించాడు. వారి ఆకలితో అలమటించారు, వారిని క్రూరంగా హింసించారు. ఈ భయంకరమైన పరిస్థితులను భరించిన తర్వాత చివరికి అమెరికన్లు హిరోషిమా మరియు నాగసాకిపై బాంబును పడేశారని మరియు జపనీయులు బేషరతుగా లొంగిపోతారని POW శిబిరానికి సమాచారం చేరుకుంది. అతను తన పూర్తి 6 అడుగుల 2 అంగుళాల వరకు నిలబడ్డాడని వెయిన్రైట్ విన్న వెంటనే అతను POW శిబిరం వార్డెన్ కమోడోర్ కార్యాలయంలోకి వెళ్లాడు. అతను ఇలా అన్నాడు, నా కమాండర్ ఇన్ చీఫ్ మీ కమాండర్ ఇన్ చీఫ్ ని ఓడించాడు, నేనిప్పుడు బాధ్యత వహిస్తున్నాను. ఆ క్షణం నుంచి అతను POW శిబిరం చుట్టూ జరిగిన ప్రతి దానికి బాధ్యత వహించాడు. అతను తన కమాండర్ మాటను విశ్వసించాడు, ఎందుకంటే అతను విజయాన్ని విశ్వసించాడు. అతను విజయాన్ని ప్రకటించాడు, అది నిజమైంది. స్నేహితులారా, దేవుని వాక్యంలో మనకు అదే రకమైన వాగ్దానం లభించిందని మీకు తెలుసు. యేసు విజయం కారణంగా ఆయన దెయ్యాన్ని ఓడించాడని మనకు తెలుసు. ఆయన వాక్యంలోని వాగ్దానాలను క్లెయిమ్ చేయాలి. శత్రువుచే క్రూరంగా ఉండకూడదు. మీరు పాప జీవితాలను గడపాల్సిన అవసరం లేదు. 1 కొరింథీయులకు 15:57. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయాన్ని అందించిన దేవునికి కృతజ్ఞతలు. కాబట్టి ఈ రోజు ఆ విజయాన్ని పొందండి.
మరిన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సరదాగా చదవటం చేయటం లాంటివి మీకు ఇష్టమా? అమేజింగ్ ఫ్యాక్ట్స్ నుండి అమేజింగ్ అడ్వెంచర్ బైబిల్ గైడ్స్ చాలా సరదాగా ఉంటాయి. ఎందుకంటే మీరు బైబిల్ గురించి నిజంగా మంచి విషయాలు నేర్చుకుంటారు. ప్రతి పుస్తకం ఎంతో రంగురంగులుగా మరియు సరదా పజిల్స్ మరియు ప్రశ్నలతో నిండి ఉంటుంది. ఘట సర్పమును చంపుట, ఏకైక రక్షణ పడవ, సముద్రము గుండా ప్రయాణము మరియు సమాధుల మధ్య నుండి కేకలు వంటి 10 అద్భుతమైన ఈ పాఠాలు మిమ్మల్ని సాహసవంతమైన ప్రయాణానికి తీసుకువెళ్తాయి. నేను చాలా నేర్చుకున్నాను. ఇది ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ రోజే మీ తల్లిదండ్రులకు ఈ పూర్తి సెట్ ఆర్డర్ చేయమని చెప్పండి. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అమేజింగ్ ఫ్యాక్ట్స్ తో సౌందర్యమైన దృశ్యాంతాలతో నుండిన 50 పేజీల మ్యాగజైన్ మీకు అందిస్తున్నాం. తిరిగి త్వరగా రానున్న ఆయన రెండవ రాకడ గురించి, ప్రధాన అంశాల గురించి పుస్తకం మాట్లాడుతుంది. రహస్య రాకడ లేదా రహస్యంగా కొనిపోవడం అంటే ఏమిటి? ఈ పుస్తకం తీర్పు గురించి, 144,000 మంది గురించి, వారు ఎవరు, ఇది 1000 ఏళ్ల గురించి నూతనం చేయబడిన భూమి గురించి మాట్లాడుతుంది. ఈ పుస్తకంలో చక్కగా పొందుపరచబడ్డాయి. మీరు చదివి ధ్యానించి మీ స్నేహితులకు కూడా పంపండి. ఈ రోజే మీ కాపీని ఆర్డర్ చేయడానికి దర్శించండి bookstore.aftv.in. ఈ ప్రసంగాలు మీ మనసులో ప్రశ్నలను తలెత్తేలా చేశాయా? మీకేమైనా బైబిల్ ప్రశ్నలు ఉన్నట్లయితే వాటికి సమాధానం ఇవ్వడానికి మేము సంతోషిస్తాము. దయచేసి స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నంబర్కి కాల్ చేయడానికి ఆలస్యం చేయకండి. లేదా మీకున్న ప్రశ్నలను info@aftv.in అనే అడ్రస్కు ఈమెయిల్ చేయమని మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. మీరు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మిమ్మలను దీవించునుగాక. గత 50 సంవత్సరాలుగా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ సత్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మేరకు ప్రతి రాజ్యానికి సువార్త ప్రకటిస్తున్నాం. రాజులకు, ఆయా భాషలు మాట్లాడే వారికి, మీరు మా కోసం చేసే ప్రార్థనలకు, సహకారానికి వందనాలు తెలియజేస్తున్నాం.